121 టెంపరేచర్ యూనివర్సల్ కాబట్టి 121 పెట్టేశాము. అదేవిధంగా హోల్డింగ్ టైం కూడా 15 మినిట్స్ పెడుతున్నాను. మొత్తం టోటల్గా 15 మినిట్స్ హోల్డింగ్ ప్లస్ 2.20 ప్రెజరు ప్లస్ 121 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది మొత్తం దాంట్లో ఒకసారి సెట్ చేసుకొని ఒకసారి సేవ్ చేసుకుంటే అదే సెట్ అయిపోతుంది. ఇక్కడ మీకు కనబడేది సిఆర్ఏ పంప్ అనమాట. ఇందులో నుంచి మొత్తం ఆ నాజిల్స్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది ఈ పిహెచ్ఈ ద్వారా. ఇది సోలనాయిడ్ వాల్వ్. ఈ పైన మనం స్టీమ్ వదిలిన తర్వాత ఈ పిహెచ్ఈలో మొత్తం ఈ వాటర్ సర్క్యులేట్ అవుతూ వాటర్ హీట్ అయ్యి దాంతోపాటు వేపర్స్ కూడా ఈ రిటార్డ్లోకి వెళ్తాయి. ఓకేనా. ఇప్పుడు మనం మాన్యువల్ మోడ్లో పెట్టి వాటర్ ఆన్ చేసుకుని సర్టెన్ లెవెల్ వరకు లోపల వాటర్ ఫిల్ చేసుకుని ఉంటే ఆ లోపల మొత్తం అంతా వాటర్ వస్తూ ఉంటాయి. ఒక సర్టెన్ వాటర్ లెవెల్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసిన తర్వాత మొత్తం అంతా లోపల ఈ సర్క్యులేట్ అనేది క్యాజువల్గా జరుగుతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రొడక్ట్ లోపల పెట్టిన తర్వాత మనం డోర్ లాక్ చేసేస్తాం. డోర్ లాక్ చేసేసి ఆ తర్వాత మన స్టీమ్ కానీ ఆ మోటార్ కానీ ఆన్ చేసేసి స్టీమ్ రిలీజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ క్యాజువల్గా ఆన్ చేసి పెట్టాను, ఓపెన్గా పెట్టేసి ఎట్లా ప్రెజర్ ఎట్లా వస్తుందో చూడండి. లోపల స్టార్ మోడల్లో మొత్తం నాజిల్స్ పర్ఫెక్ట్గా కుడుతున్నాయి. ఇలా పర్ఫెక్ట్గా నాజిల్స్ అన్ని క్లారిటీగా అలా స్ప్రింకిల్ అయితేనే మనకి స్టెరిలైజేషన్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఓకేనా. ఈసారి ప్రోడక్ట్ కూడా పెట్టి చూపిస్తాను. ప్రోడక్ట్ కూడా ఇలా స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రోడక్ట్ మీద. ఓకేనా. ఇది స్టెరిలైజేషన్ మొత్తం అంతా ప్రొసీజర్. ఇది మీకు ఈసారి ప్రోడక్ట్ పెట్టి చూపిస్తాను.